ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియా దేశాల యుద్ధంతో మన దేశానికి సంబంధం లేకపోయినా కొంతమంది రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ డీకే అరుణ. మన దేశానికి వచ్చే చమురు ఉత్పత్తుల రవాణా చేసే నౌకలను ఇబ్బందులు లేకుండా తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుందన్నారు. గ్యాస్ తక్కువ ఉందని బ్లాక్ మార్కెట్ వ్యాపారులు కొంతమంది లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీ డీకే అరుణ తెలిపారు. అక్కడి నుంచి మనకు వస్తున్నటువంటి సప్లైస్ అంటే కొందరు దీన్ని ఏదొచ్చినా కూడా ఒక రాజకీయ అవకాశంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ యుద్ధంతో మన దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అక్కడ ఇరాన్కు, అమెరికా, అదేవిధంగా మిడిల్ ఈస్ట్ ఏరియాలో జరుగుతున్నటువంటి యుద్ధం, ఆ యుద్ధంతో మన భారతదేశానికి ఎలాంటి సంబంధం లేకపోయినా అక్కడి నుంచి మనకు వస్తున్నటువంటి సప్లైస్, గ్యాస్ సప్లై కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, నూనె కానీ, వంట నూనె కానీ, పెరుగులు కానీ, ఇవన్నీ కూడా మనం విదేశాల నుంచి పెద్ద ఎత్తున మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న అనేక వస్తువులు, ఇవన్నీ దాచిపెట్టుకొని స్టోర్ చేసుకునేటటువంటి వస్తువులు కూడా కావు. గ్యాస్ కానీ ఒక అంతవరకు మనం స్టోర్ చేసుకోగలుగుతాం, కానీ ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో స్టోర్ చేసుకునేటటువంటి తీరు ఉండదు పిల్లలు. సో ఈ రోజు ఉన్నటువంటి పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఆయా దేశాలతో మాట్లాడుతూ ఉంది. మనం వచ్చేటటువంటి మన నౌకలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకు పంపించేటటువంటి విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ గారు జయశంకర్ గారు కూడా చర్చలు జరుగుతూ ఉందని వాళ్ళతో. సో ఈ సమస్యను అంటే ఇంకా దాన్ని తీవ్రతరం కాకుండా చూడడానికి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తీవ్రంగా ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తతో ముందుకెళ్తా ఉన్నారు. సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదనేటటువంటిది, ఏదొచ్చినా మనం ఆ సమస్య అందరం సమిష్టిగా ఎదుర్కొంటూ ఉండాలి తప్ప వీళ్ళు లేనిపోయినటువంటి ఒక పానిక్, అంటే ఒక ఆందోళనను ప్రజలలో సృష్టించి రేపు గ్యాస్ తక్కువ ఉందంటే అన్ని గ్యాస్ సిలిండర్లు తీసుకుపోయి దాచిపెట్టుకోవడము, బ్లాక్ మార్కెట్ చేయడము, ఈ బ్లాక్ మార్కెట్ ద్వారా ఇంకెవరో లబ్ధి పొందడము, ఇటువంటి సృష్టించేటటువంటి వాళ్ళు చాలా ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా వీటన్నిటి మీద ఎవరు కూడా ఆందోళన పడకుండా, డిస్టర్బ్ కాకుండా, ఈరోజు ఈ యుద్ధము ఏదైతే మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే దాని కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు మనకు కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని అందరూ అర్థం